ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తిరుమల విషయంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా వేగవంతంగా నిర్ణయాలనేది తీసుకుంటుంది. సామాన్య భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని సులభంగా వేగంగా అందించడం నుండి మొదలుకొని అన్నప్రసాద నాణ్యత పెంపుదల వరకు అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోని స్పష్టమైన నియమాలను ఏర్పాటు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలోని తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు సంబంధిత నూనెలు ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం సంచలనంగా మారింది. నరేంద్ర మోడీ గారి మార్గదర్శనంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం హిందుత్వ పునర్వైభవం కోసం చర్యలు తీసుకుంటుంది. కాశీ విశ్వనాథ్ కారిడార్, అయోధ్య రామాలయ నిర్మాణం, మహాకాళేశ్వర్ ఆలయాల వైభవాన్ని పెంచే విధంగా మోడీ గారు ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల వైభవం మరింత చాటేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాలను అమలు చేస్తుంది. గత ప్రభుత్వం హయాంలోని హిందుత్వంపై జరిగిన ప్రత్యక్ష పరోక్ష కుట్రలను ఛేదిస్తూ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ కోసం కృషి చేస్తుంది.